రేపే మహాశివరాత్రి అండి. అనగా 15 ఫిబ్రవరి 2026 ఆదివారం నాడు వచ్చింది. చాలా మందికి ఏంటి అని అంటే ఉపవాసంలో భాగంగా ఏమేమి తినాలి, ఏమి తినకూడదు, అదే విధంగా ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉపవాసం ఉండాలి అని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటారు అని అంటే ఉపవాసము అని అంటే ఏమీ తినకుండా అలానే ఉండాలి, అది అప్పుడు మనకు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఉపవాసము అని అంటే కరెక్ట్ గా నేను చెప్తాను, మీరు వినండి. ఉపవాసము అని అంటే భగవన్నామ స్మరణ చెయ్యడం, అది ఉపవాసం. భగవంతుని సేవ చెయ్యడం, అది ఉపవాసం. మీరు ఏమి తినకుండా అలానే ఉండిపోవడం మాత్రమే కాదు, ఏమైనా సరే తినవచ్చు. ఏమేమి తినాలి అని అంటే ఫ్రూట్స్ తినండి, తప్పు లేదు. మీరు తిన్నా తినకపోయినా శివుడికి నష్టం లేదు. మీరు ఏం చెయ్యాలి? శివుడి సేవ చెయ్యాలి. అప్పుడు ఆ శివుడి యొక్క ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. భగవన్నామ స్మరణ చెయ్యండి. టీవీలు చూడకండి, మూవీస్ చూడకండి. చూడండి కానీ శివుడి యొక్క పాటలు కానివ్వండి, అదేవిధంగా మూవీస్ కానివ్వండి, శివుడి మాత్రమే చూడండి, అది తప్పు ఉండదు. అదే విధంగా ఇంకా ఏంటి అని అంటే ఉపవాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండాలి అని అంటే రోజంతా ఉండాలి. మరుసటి రోజు సూర్యుడు ఉదయించిన తర్వాత మనము అన్నము తినవచ్చు, టిఫిన్ చేయవచ్చు, తప్పేమీ ఉండదు. అప్పుడు వదలాలి ఉపవాసం అనేది అందరికీ తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.